హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? యమహా కంపెనీ ఫైనల్గా మన ఇండియన్ మార్కెట్లోకి వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీని లాంచ్ చేసేసారు. ఇదే యమహా ఈసీ O6. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, A to Z పిన్ టు పిన్ క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ స్కూటీని మీరు కొనుక్కుందాం అనుకుంటే వీడియో ఉపయోగపడుతుంది. ఈ స్కూటీని మీరు చూస్తున్నంతసేపు మీ మైండ్లోకి ఇంకో స్కూటీ కూడా స్పాట్ అవుతూ ఉంటుంది. అదే రివర్ ఇండి జనరేషన్ స్కూటీ. కొంతమంది ఏంటంటే తెలియక యమహా కంపెనీ కాపీ కట్ లాగా రివర్ కంపెనీ స్కూటీని కాపీ కొట్టేసి వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీని లాంచ్ చేసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో నెగిటివ్గా కామెంట్ పెడుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యమహా కంపెనీ వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లోకి వాళ్ళ ఈవీ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రివర్ కంపెనీలో పెద్ద హ్యూజ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు. అఫీషియల్గా ఇప్పుడు రివర్ కంపెనీ యమహా కంపెనీ కొలాబరేటర్స్ అనమాట ఈవీలో. అందుకే యమహా కంపెనీ రివర్ స్కూటీని తీసుకొని ఆ స్కూటీని కొద్దిగా రీడిజైన్ చేసి వాళ్ళ బ్రాండింగ్తో లాంచ్ చేశారు. ఇక్కడ మీరు గ్రిప్ సెట్ పైన అబ్జర్వ్ చేస్తే రివర్ అని చెప్పి బ్రాండింగ్ ఉంది, మోటార్ పైన కూడా రివర్ సింబల్ ఉంటుంది. సో యమహా కంపెనీ ఏమి కాపీ కట్ కాదు, అఫీషియల్గా రివర్ యమహా కంపెనీ కొలాబరేటర్స్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ స్కూటీ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లో మాత్రమే ఉంది, డిఫరెంట్ మోడల్స్ లేవు. కలర్ వైజ్ కూడా ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ లేవు. ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఒక కలర్ కాకుండా డిఫరెంట్గా ఒక 2-3 కలర్స్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఈ కలర్ నచ్చని వాళ్ళు వేరే కలర్ ఆప్షన్ ఉంటే దాన్ని చూస్ చేసుకుంటారు. బట్ నాకైతే ఈ కలర్ బాగానే నచ్చింది. ఆ బ్లాక్ అండ్ సిల్వర్ విత్ స్కై బ్లూ గ్రాఫిక్స్తో బాగానే ఉంది స్కూటీ చూడడానికి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ స్కూటీ చూడడానికి చాలా బాగుంది. ఈ స్కూటీ ఏంటంటే రివర్ స్కూటీ అంత బల్కీగా లేదు, అంత పెద్దగా కూడా లేదు, చిన్నగా కొద్దిగా స్లిమ్గా అనిపిస్తుంది అనమాట. బికాజ్ ఆఫ్ యమహా కంపెనీ రీడిజైన్ చేసింది కాబట్టి ఓవరాల్గా లుకింగ్ వైజ్ అయితే స్కూటీ చూడడానికి బాగుంది. మీరు ఏజ్ గ్రూప్ పీపుల్ అయినా ఈ స్కూటీ సెట్ అవుతుంది. యూత్ అయినా, ఓల్డ్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా ఈ స్కూటీని మీరు తీసుకోవచ్చు. లుకింగ్ వైజ్ మాత్రం గుడ్ లుక్స్ ఈ వెహికల్ అయితే ఉన్నాయి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఇచ్చిన గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. హ్యాండిల్ బార్కి బార్ అండ్ వెట్స్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్స్ నాన్ అడ్జస్టబుల్ కాదు. అలానే ఇది ఎలక్ట్రిక్ స్కూటీ కాబట్టి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. ఇంకా ఇక్కడ మీటర్ లేఅవుట్ చూడడానికి ఇలా ఉంది. కింద సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఎలిమెంట్ కూడా చూడొచ్చు. అలానే ఇక్కడ యమహా అని స్టిక్కర్తో కూడా మెన్షన్ చేశారు. ఇంకా హెడ్లైట్ గురించి డిస్కస్ చేస్తే వర్టికల్ షేప్లో స్ప్లిట్ LED హెడ్లైట్ ఇచ్చారు. DRL కూడా ఉంది. రివర్ స్కూటీలు ఏంటంటే ఐ షేప్లో ఉంటుంది కదా హెడ్లైట్ డిజైన్. ఈ స్కూటీలో అలా కాకుండా సింగిల్గా ఒకే లైట్ ఇచ్చారు వర్టికల్గా. ఓవరాల్గా ఇది కూడా బాగుంది డిజైన్ వైజ్ చూడడానికి. ఇది LED లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్ అనేది బాగానే ఉంటుంది. సో మీరు నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇక్కడ ఉన్న ఈ ఫ్రంట్ బాడీ ప్యానల్ కంప్లీట్గా ఫైబర్ ప్యానల్ ఇది. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ లైట్స్ LEDనే ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి. బట్ మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ లేవు, స్కిప్ చేసేసారు. ఈ స్కూటీ ఉన్న ప్రైస్ బ్రాకెట్లో హజార్ లైట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కంపెనీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఫెండర్ హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్తో ప్రొవైడ్ చేశారు. ఎలవిల్ డిజైన్ కూడా చూడడానికి బాగున్నాయి. స్కై బ్లూ కలర్లో వీల్ స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 110/80 14 ఇంచ్ వీల్స్ ఇచ్చారు. 110 సెక్షన్ అంటే వైట్ టైర్ అనమాట, ఇది ఒక ప్లస్ పాయింట్. 14 ఇంచ్ వీల్స్ ఉండటం వల్ల ఏంటంటే హ్యాండ్లింగ్ అనేది బాగుంటుంది, స్టెబిలిటీ బాగుంటుంది, కంఫర్ట్ కూడా బాగుంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ 14 ఇంచ్ వీల్స్కి. ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 200 mm డిస్క్ ఇచ్చారు. ABS లేదు, UBS ఉంటుంది అనమాట. UBS అన్నా, CBS అన్నా, IBS అన్నా పేరు ఏదైనా పని ఒకటే. బ్యాక్ సైడ్ బ్రేక్ మీద అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతూ ఉంటుంది. ఇదే UBS అంటే యునైటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. అలానే అడ్విక్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ఇచ్చారు. ఏ బైబ్రెనో నిసిన్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు విత్ హైడ్రాలిక్ డాంపర్స్. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది సిటీ రైడింగ్కి. అలానే ఇంకా ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ స్కూటీలో సింగిల్ హార్న్ ఉంటుంది. హార్న్ ప్లేస్మెంట్ అనేది క్లియర్గా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు. ఈసీ O6 అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చూడొచ్చు. కింద యమహా లోగో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రివర్స్ పార్కింగ్ బటన్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్లస్ ఇంజిన్ కిల్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇవ్వడం జరిగింది. అలానే కింద సపరేట్గా రైడింగ్ బోర్డ్స్ చేంజ్ చేసుకోవడానికి బటన్ కూడా ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ బటన్ కూడా ఉంది. స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అలానే ఈ స్కూటీ హ్యాండిల్ బార్ చూడడానికి ఏంటంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్లో అనిపిస్తుంది.
ఓవరాల్గా రైడ్ చేసేటప్పుడు కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఇందులో కలర్ TFT కన్సోల్ లాంటివి ఏమి ఉండదు. నెగిటివ్ LCD కన్సోల్ విత్ కలర్ఫుల్ లెటర్స్తో ఇచ్చారు. ఫీచర్స్ కూడా పెద్ద ఎక్కువ ఫీచర్స్ ఉండవు అనమాట, జస్ట్ బేసిక్ కన్సోల్ ఇది. నెక్స్ట్ ఇక్కడ టైం చూపిస్తుంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఓడోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, రైడింగ్ రేంజ్ చూపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది, ఎక్కువ స్టాండర్డ్ పవర్. టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు ఈ స్కూటీలో. అలానే స్కూటీలో అడిషనల్గా స్లీప్ మోడ్ ఇచ్చారు, హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంటుంది. యాప్ ద్వారా కనెక్ట్ అయితే ఇంకొన్ని ఫీచర్స్ మీరు బ్రౌజ్ చేయొచ్చు. ఇది కన్సోల్ గురించి. విజిబిలిటీ అనేది డే టైంలో పర్లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, క్వాలిటీ పర్లేదు. ఇంకా ఫ్రంట్ ఫుట్బోర్డ్ స్పేస్ కూడా మంచిగానే ఇచ్చారు. మరి మన లెగ్స్ను స్ట్రెచ్ చేసి కూర్చునే అంత ఎక్కువ స్పేస్ లేదు కానీ పర్లేదు, బాగానే ఉంది. చిన్న చిన్న ఐటమ్స్ మీరు క్యారీ చేసుకోవచ్చు రైడింగ్లో. అలానే ఇంకో చిన్న మైనస్ ఏంటంటే సీట్ కింద సెకండ్ క్యారీ హుక్ లేదు, స్కిప్ చేసేసారు. అలానే స్కూటీలో కీ ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఇచ్చారు, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్కూటీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ లాక్ చేసుకోవచ్చు, బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఛార్జింగ్ సాకెట్ డోర్ కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి. అలానే మిడిల్లో 3 kg కెపాసిటీ ఉన్న క్యారీ హుక్ ఇచ్చారు. ఈ స్కూటీలో ఇంకో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఫ్రంట్లో అసలు గ్లో బాక్స్ సపోర్టే లేదు, కంప్లీట్గా తీసేశారనమాట. ఇది కూడా ఒకటి మైనస్ అనిపించింది. స్కూటీ అంటే ఫ్రంట్లో గ్లో బాక్స్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా, అది ఈ స్కూటీలో లేదు. అదే రివర్స్ స్కూటీలో ఏంటంటే ఫ్రంట్లో గ్లో బాక్స్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇందులో ఏంటంటే కంప్లీట్గా డిలీట్ చేస్తారు. నెక్స్ట్ ఈ స్కూటీలో ఛార్జింగ్ సాకెట్ ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఈ స్కూటీని మీరు డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జింగ్ పిన్కి పైన ప్రొటెక్షన్ వైజ్ రబ్బర్ కవర్ కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఈ స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ ఇచ్చిన ఈ సీట్ లెంత్ అనేది తక్కువే ఉంది, మరీ ఎక్కువ లెంత్ లేదు. కుషనింగ్ అయితే పర్లేదు రైడర్కి. అలానే పిల్లన్కి కూడా కొద్దిగా కుషనింగ్ బాగానే ఇచ్చారు. మీరు హెవీ పర్సన్స్ అయితే ఇద్దరు కూర్చోవాలంటే కంఫర్ట్ అనేది అంతగా బాగోదు, డిస్కంఫర్ట్ అనేది మీరు ఫీల్ అవుతారు. బికాజ్ ఆఫ్ ఈ సీట్ అనేది కొంచెం కాంపాక్ట్గా ఉంది కాబట్టి మీరు స్కిన్నీ పర్సన్స్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. సో సీట్ లెంత్ అనేది కొంచెం పెంచితే బాగుండేది. అలానే ఇక్కడ అల్యూమినియం సీట్ గ్యాబ్రెల్ ఇచ్చారు, పిల్లన్ దీన్ని కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. అలానే బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్న ఈ బాడీ ప్యానల్ కూడా ఫైబరే, ఇక్కడ కూడా EC06 అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా పిల్లన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది ప్లాస్టిక్, క్వాలిటీ అనేది అంతగా బాగలేదు, యావరేజ్గా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ సేమ్ 200 mm డిస్క్ ఇచ్చారు. అడ్విక్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంటుంది. ఫ్రంట్లో 2 పిస్టన్ క్యాలిపర్ ఉంటే బ్యాక్ సైడ్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది. సో ఈ స్కూటీలో డ్యూల్ డిస్క్ ఉంది కాబట్టి బ్రేకింగ్ బైట్ అనేది బాగానే ఉంటుంది. అలానే స్వింగ్ ఆర్మ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, బాగుంది డిజైన్ అనేది. అలానే స్కూటీలో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ డ్యూల్ షాక్ అబ్జర్బర్స్ ఉంటాయి, వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా డ్యూల్ షాక్ అబ్జర్బర్స్ ఉంటే ఏంటంటే హెవీ పర్సన్స్ రైడ్ చేసేటప్పుడు బాగుంటుంది వాళ్ళకి కంఫర్ట్ అనేది. సో ఈ స్కూటీలో సస్పెన్షన్ వైజ్ మంచి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఎవరికైతే సస్పెన్షన్ కంఫర్ట్ అనేది మెయిన్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళకి ఈ స్కూటీ అనేది బాగుంటుంది. అలానే ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ మడ్ ప్రొటెక్షన్ వైజ్ టైర్ హ్యాగర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ అలానే ఇంకా హ్యాండిల్ బార్ దగ్గర ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ స్కూటీలో, ఇది ఒక ప్లస్ పాయింటే. ఎప్పుడైనా స్కూటీ నుంచి మొబైల్ని ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది LED టెయిల్ లైటే. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 120/70 14 ఇంచ్ వీల్స్ ఇచ్చారు. ఫ్రంట్లో 110 సెక్షన్ టైర్ ఉంటే బ్యాక్ సైడ్ 120 సెక్షన్ వైట్ టైర్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ స్కూటీలో టైర్స్ గ్రిప్ కూడా బాగుంటుంది, కార్నరింగ్స్లో కూడా. ఇంకా ఈ స్కూటీలో చెప్పే కదా డ్యూల్ షాక్ అబ్జర్బర్స్ ఉంటాయని, ఇంకోటి రైట్ అండ్ లెఫ్ట్ 2 షాక్స్ అయితే ఉన్నాయి, ఇది మాత్రం ప్లస్ పాయింట్ ఈ స్కూటీకి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన మోటార్ గురించి డిస్కస్ చేద్దాం. రివర్ ఇండి స్కూటీలో ఉన్న సేమ్ అదే మోటార్ని ఈ స్కూటీలో కూడా యూజ్ చేశారు. కొత్త మోటార్ ఏమి కాదు, ఇది IPSM మోటార్ అనమాట. ఇంటీరియర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. ఈ మోటార్ పీక్ పవర్ వచ్చేసి 6.7 kW ఉంటుంది, టార్క్ 27 Nm ఉంటుంది. అలానే ఈ స్కూటీలో యూజ్ చేసిన బ్యాటరీ కెపాసిటీ 4 kW లిథియం అయాన్ NMC బ్యాటరీని యూజ్ చేశారు. ఈ బ్యాటరీని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 0 to 80% 8 hours టైం పడుతుంది. 0 to 100% ఛార్జ్ చేయాలంటే 10 hours టైం పడుతుంది. ఛార్జింగ్ కెపాసిటీ వాట్స్ వచ్చేసి 450 ఇచ్చారు. అట్లీస్ట్ 750 watts ఛార్జింగ్ కెపాసిటీ ఇచ్చుంటే బాగుండేది, ఫాస్ట్గా ఛార్జ్ అయ్యేది స్కూటీ అనేది. మరీ 10 hours టైం అంటే చాలా డిలే అనమాట, ఇది ఒకటి మైనస్ ఈ స్కూటీకి. ఇంకా ఈ స్కూటీ టాప్ స్పీడ్ వచ్చేసి 79 kmph వరకు ఉంటుంది. అలానే ఈ స్కూటీలో IDC రేంజ్ 169 km క్లెయిమ్ చేశారు. బట్ రియాలిటీలో మీకు ఒక 110 km రైడింగ్ రేంజ్ వస్తుంది. ఎకో మోడ్లో 110 km రేంజ్, స్టాండర్డ్ మోడ్లో 90 km రేంజ్, పవర్ మోడ్లో 70 km రేంజ్ ఉంటుంది. అలానే ఈ స్కూటీలో చైన్ డ్రైవ్ సిస్టమ్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్.
ఇంకా ఈ స్కూటీలో ఉన్న బ్యాటరీకి మోటార్కి IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా రిమైనింగ్ ఉన్న ఎలక్ట్రానిక్స్కి IP65 రేటింగ్ ఇచ్చారు. ఇంకా నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా రివర్స్ స్కూటీలో ఉన్న సేమ్ మోటార్ ఈ స్కూటీలో కూడా ఉంటుంది. నేను రివర్స్ స్కూటీని రైడ్ చేశాను. పవర్ మోడ్లో పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఈ స్కూటీని రైడ్ చేయలేదు. నాకు తెలిసి ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మోటార్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సైడ్ స్టాండ్తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ఇన్బిల్ట్గా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అలానే స్కూటీలో చైన్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుందని చెప్పాను కదా, ఇదిగోండి చూడండి. అలానే లోపల మీకు సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే ఈ స్కూటీ మోటార్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఛార్జర్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది, కొద్దిగా వెయిటే ఉంది ఛార్జర్ అనేది. ఓవరాల్గా ఇది 450 వాట్స్ సపోర్ట్ ఉన్న ఛార్జర్ అనమాట. అట్లీస్ట్ ఒక 750 వాట్స్ అలా ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇది మరీ డిలే 450 వాట్స్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీలో ఉన్న బూట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే 24.5 లీటర్స్ బూట్ స్పేస్ సపోర్ట్ ఇచ్చారు. రివర్స్ స్కూటీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అనమాట. అలానే ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్కూటీలో ఫుల్ ఫేస్ హెల్మెట్ కూడా పర్ఫెక్ట్గా పట్టదు. సో 24 లీటర్స్ అంటే మనం డైలీ లైఫ్లో మేనేజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ మరీ ఎక్కువ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అలానే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బూట్ లైట్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 132 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 145 mm ప్రొవైడ్ చేశారు, కొంచెం తక్కువ అనమాట. ఈజీగా కింద తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకొని రైడ్ చేయండి. ఫైనల్గా ఈ స్కూటీ ప్రైజింగ్ గురించి డిస్కస్ చేస్తే అప్రాక్సిమేట్గా ఆన్లైన్లో 1,85,000 వరకు ప్రైస్ ఉంది. ఇది ఆఫ్లైన్ ప్రైస్ కాదు, ఆన్లైన్ ప్రైస్, గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆల్ న్యూ 2026 యమహా EC06 ఎలక్ట్రిక్ స్కూటీ గురించి. సో మీలో ఎవరన్నా ఎలక్ట్రిక్ స్కూటీని తీసుకుందాం అనే ప్లాన్ మీకుంటే యమహా లాంటి మంచి బ్రాండ్లో తీసుకోవడం అనేది మంచి డెసిషన్ అని నేను చెప్తాను. ఎందుకంటే తెలిసి తెలియని బ్రాండ్లో తీసుకోవడం కంటే యమహా లాంటి పేరున్న బ్రాండ్లో వెహికల్ తీసుకోవడం అనేది మంచి మూవ్నే. బట్ ఏంటంటే ఈ స్కూటీలో కొన్ని డౌన్ గ్రేడ్స్ అయితే యమహా కంపెనీ చేసింది. లైక్ రివర్స్ స్కూటీతో కంపేర్ చేసుకుంటే సేమ్ బ్రేక్స్ ఇందులో ఉన్నాయి, సేమ్ టైర్స్ ఇందులో ఉన్నాయి, సేమ్ కన్సోల్ ఉంది, సేమ్ సస్పెన్షన్ ఇచ్చారు, ఫుల్లీ LED లైటింగ్ కూడా ఇచ్చారు. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరేజ్ తగ్గించేశారు, ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ ఇచ్చారు. ఈ స్కూటీతో కంపేర్ చేసుకుంటే రివర్స్ స్కూటీలో ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఈ స్కూటీతో కంపేర్ చేసుకుంటే రివర్స్ స్కూటీలో మోర్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్లో గ్లో బాక్స్ స్పేస్ బాగుంటుంది, ఫుట్ బోర్డ్ స్పేస్ బాగుంటుంది, బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఇస్తారు. బట్ డిజైన్ వైజ్ రివర్స్ స్కూటీతో కంపేర్ చేసుకుంటే ఈ యమహా స్కూటీ అనేది మోర్ స్పోర్టియర్గా కనిపిస్తుంది, మోర్ స్టైలిష్గా ఉందన్నమాట. సో నేను మీకు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ చెప్పేశాను. సో మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా ఈ స్కూటీ గురించి డౌట్స్ ఉంటే రిలేటెడ్గా కింద కామెంట్ చేయండి, మీకు చెప్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.